వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? వచ్చే ప్రశ్నే లేదు. మోడీ గారి మీద మనకి హోదా లేదని ఆంధ్ర ప్రజలందరికీ బాగా బాధగా ఉంది కాబట్టి మోడీ చెప్తే ఇనే పరిస్థితుల్లో మన ఆంధ్ర జనం లేరు. పార్టీని చూడమని చెప్తారా, అభ్యర్థిని చూసి ఏమంటారా? ఫస్ట్ పార్టీ అండి, తర్వాత అభ్యర్థి, రెండు కలిపి జనం ఓట్లు వేస్తారు. ప్రధానంగా ఏ అంశాన్ని చూసి ఓటు హక్కును ఉపయోగించుకుని చెప్తారు? మన పార్టీ అభివృద్ధి చేస్తుంది కాబట్టి పార్టీని బట్టి వేస్తారు. ఇప్పుడు మహిళలు జనాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టిన దాని గురించి ఆలోచన ఎలా అంటే ఏంటంటే మహిళలకు కూడా భేమగా ఉంది. దాని గురించి ఆలోచన పడాల్సిన అవసరం లేదు. అందరంటే అభివృద్ధి చేశారు కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు జనాలు ఎన్ని అనుకున్నా కూడా ఏంటంటే జనాల్లో అభిమానం కలగాలి. వీళ్ళన్నీ చెప్పినా కూడా ఏంటంటే అభిమానం కలగండి. నీకు బెమలేంది అన్నం పెట్టినా ఏం రాదు, ఎంతమంది రమ్మన్నా రాడు. ఆడవాళ్ళకి పెట్టాడు పింఛను, 2000 రూపాయలు పింఛను ఇచ్చాడు మోడీ గారు. ఆడు చెప్పకుండా కూడా ఇక్కడ వదిలేశాడు. 2000 పింఛను పెంచాలంటే 100 రూపాయలు 70 రూపాయలు ఇచ్చి అప్పట్లో చేశారు వాళ్ళు. ఇవాళ 200 రూపాయలు ఇచ్చేకి అబ్బో అన్నారు. అదే పరిస్థితికి వచ్చేసరికి 2000 పింఛను ఇస్తున్నారు. ముత్తగా ఏం చేస్తారు? కూటి మన పిల్లలు పెట్టే తండ్రి వాళ్ళు తండ్రి కొండ తండ్రాలు ఉన్నారు. అలాంటి పరిస్థితి కొడుకులాగా చిన్న కొడుకులాగా ఉన్నట్టు ఉంది. ఇంటికి పెద్ద కొడుకులాగా. మరి ఏ మేరకు చేసి పెట్టారు అయితే ఇప్పుడు అధికార పార్టీ వారు? చేసేది మా తల్లిదండ్రులు మేము మన సాగలేకపోయాం అనుకో, వాళ్ళు సాగారు, వాళ్ళు చేసినారు. ఇప్పుడు జన్మభూమి కార్యక్రమం పెట్టాడు. ఊరికి మొత్తం 10 వాళ్ళు ఎవరికైనా చిన్న పని వచ్చినా సెల్లో ఫోన్ చేసి మన సంగతి అని చెప్పి చెబుతున్నారు మొత్తానికి. అంతకుముందు సమస్యలు ఏముంది? ఒక ఫోన్ లేదు, ఇంకోటి లేదు, ఏం లేదు. ఏదైనా ముండా కూడా ఏంటంటే పోయే పెద్ద నాయకుని పిలుచుకోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా, సమస్య జరగాల. ఇవాళ ఎవరికి వాళ్ళకి కంప్లైంట్ పైన వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసుకొని ఓటు ఎట్లా ఎవరికి వేయాలా ఏంది హక్కు అని చెప్పి అర్థమైపోయింది. మిగతా ఓటర్లు మీరేమంటారు? పార్టీని చూడండి అంటారు, అభ్యర్థిని చూడమని చెప్తారు? అభ్యర్థిని చూడమంటారు. అభ్యర్థి ఎవరికి మంచి మనం అభ్యర్థి ఎవరు మంచి పని చేశారో వాళ్ళని చూసుకోమని చెప్పి అంటారు.